హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అతి పెద్ద హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా నెలకు 2,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలనైతే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అధికారులంతా కూడా డేటా అనేది సిద్ధం చేస్తారంటే అర్హుల జాబితాలు ఇవన్నీ కూడా, అంటే ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎంతమంది మహిళలకు ఈ పథకాన్ని మనం అమలు చేయొచ్చు, ఏ మహిళలకు మేలు జరుగుతుంది అనే ఈ యొక్క పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా ప్రభుత్వం మనకు ఆల్రెడీ రెడీ చేసింది. మరి సీఎం గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పనులు అయితే ప్రారంభమవుతాయి. అంటే ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది. మరి ఈ పథకాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, అంటే పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేసి తరువాత మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ మహిళలకు ఈ యొక్క డబ్బులు వస్తాయి, ఏ మహిళలకు ఈ యొక్క డబ్బులు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మరి ఏ మహిళలకి ఒక పథకం అనేది వర్తిస్తుంది, ఏం చేస్తే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు అందరికంటే ముందుగా పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందొచ్చు. మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దయచేసి మీకు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించండి. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సహాయాన్ని, మీ విలువైన సహాయాన్ని పంపించండి. మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి సహాయం చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త అయితే చెప్పారు. మరి దసరా తరువాత ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు కనుక ఈ పథకాన్ని మనం ప్రకటిస్తే, ఈ పథకం ద్వారా మహిళలకు గనక పైసలు ఇస్తే మహిళలు ఎంతో మేలు జరుగుతుంది. మహిళలకు ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది. మరి ఈ విధంగా వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్థికంగా ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ, కుటుంబ అవసరాలకు కానీ, కుటుంబ ఖర్చులకు కానీ
ఈ యొక్క పైసలు ఉపయోగపడతాయని చెప్పేసి మహిళలు భావించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసి ఈ మహాలక్ష్మి 2500 రూపాయల పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇట్లా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పంచాయతీ ఎన్నికలు వచ్చేసాయి. అంటే ఈ పథకానికి అధికారులకు సిర్ఫ్ మరియు మెప్మా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తే ఈ పథకానికి సంబంధించిన లిస్టులు తయారు చేసేటువంటి సమయానికి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చింది. మరి మన తెలంగాణ హైకోర్టు కూడా మనకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పడంతో ప్రభుత్వం ఆ పనిలో పడింది. బీసీ రిజర్వేషన్లని మరి ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే దానిపైన నిమగ్నమయ్యి ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇక పంచాయతీ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి కాబట్టి వచ్చే నెలలో అక్టోబర్ నెలలో ఈ పంచాయతీ ఎన్నికలను కూడా పంపిణీ చేస్తూ అంటే పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆలోపే మనకు ఈ ఎన్నికల కంటే ముందే ఈ 2500 రూపాయల పథకాన్ని మహిళలకు ఇచ్చి తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయల చొప్పున సంవత్సరానికి దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా 30,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. మరి అధికారికంగా ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని దసరా తర్వాత మనకు వెల్లడించి మహిళలంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా 18 నుంచి 55 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. 18 నుంచి 55 సంవత్సరాలు ఉంటేనే మరి ఈ పథకానికి మీరు అర్హులు అనమాట. లేకపోతే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందలేరు. మరి ఖచ్చితంగా 18 నుంచి 55 సంవత్సరాలు ఉండాలి. దాంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు కనుక లేకపోతే ఈ పథకానికి మీరు అనర్హులు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా కానీ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటుంది. రేషన్ కార్డులో మీ పేరుంటేనే మీకు ఏ పథకమైనా వస్తుంది. ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయి పథకానికి సంబంధించి. మరి రేషన్ కార్డులో పేరు అనేది లేకపోతే మీకు పైసలు ఏవి రావన్నమాట. కాబట్టి రేషన్ కార్డులో పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడే. అలాగే కొత్తగా ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డులకు అప్లై చేసుకుని రేషన్ కార్డులు పొందారో వారు ఏం చేస్తారంటే మీ రేషన్ కార్డుకు ఈకేవైసీ అనేది చేసుకోండి. ముందుగా మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకొని ఆ తర్వాత మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు, పైసలు రావు, 2500 రూపాయలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్డేట్స్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మరిన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఎవరైతే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చేసుకోవాలి. అంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం తక్కువ. కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు. మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇటీవల చాలా మంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మరి మీరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పైసలు వస్తాయి, అకౌంట్లోకి వస్తాయి. మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది. కాబట్టి మహిళలు సిద్ధంగా ఉండండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి. మరి పింఛన్ తీసుకునే వారికి ఒక పథకం అనేది వర్తించదు. కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి దసరా తర్వాత ఈ పథకానికి ప్రభుత్వం అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి దసరా తర్వాత నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను జమ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకం ద్వారా ప్రతి నెల 2500 రూపాయల చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే తీసుకోండి. మరి ఇదే అప్డేట్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది.